సైంటిఫిక్గా యాంటీ ఫంగల్గా అట్లా పసుపు పనికొస్తుంది. అందుకని స్నానాలు చేసేటప్పుడు కూడా ఆ ఫంగస్ క్రిములు లాంటివి ఏమైనా ఉన్నా కూడా చెమటలు బట్టి నిలువ ఉంటే వస్తాయి కదా, గజ్జల భాగాల్లో, సంకల భాగాల్లో, ముఖ భాగాల్లో ఎక్కడైతే స్కిన్ ఫోల్డ్స్ ఉంటాయి అట్లాంటి చోట్ల పసుపుతో రాసి స్నానం చేయటం వల్ల శుభ్రంగా క్లీన్ అయిపోతాయి. అందుకని ఇది బాగా ఉపయోగపడే నెంబర్ 1 బెనిఫిట్ అనమాట. అట్లాగే పసుపులో ముఖ్యంగానండి బ్యాడ్ ఫ్యాట్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. పసుపు డిపాజిట్ కాకుండా, పేరుకోకుండా, రక్తనాళాల గోడల్లో కూడా కొవ్వు పేరుకోకుండా రక్షించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అట్లాగే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ కదా ఇది. అందుకని డీటాక్సిఫికేషన్కి, బాడీలో ఉన్న వ్యర్థాలని, ఫ్రీ రాడికల్స్ని తొలగించడానికి పసుపు అద్భుతంగా పనికొస్తుంది అనమాట. లివర్ కానీ బాడీ అంతటికీ డీటాక్సిఫికేషన్కి నెంబర్ 1 సోర్స్ ఇది. అలాగే చాలామందికి తెలుసు పసుపు క్యాన్సర్ని